హాయ్ ఫ్రెండ్స్, బాయిల్ ఎగ్ విత్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ఎగ్స్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తగినట్టు ఆయిల్ని హీట్ ఎక్కనియాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 చిల్లీస్, ఇంకా ఒక చిన్నది ఆనియన్, టమాటా కట్ చేసి సైడ్కి పెట్టుకుంటే అవి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వాటిని కూడా వేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ అయితే కొంచెం బాగా డీప్ ఫ్రై అవ్వాలి. దాని తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇది రోటీలకు కానీ, చపాతీకి కానీ, అన్నానికి కానీ అన్నిటికీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఈ టమాటా ఆనియన్ ఎందుకు ఎక్కువ వేసుకోవాలి లేదా తక్కువ వేసుకోవాలి మన చాయిస్. ఎందుకంటే ఫ్రైలో కొంచెం గ్రేవీ ఉండాలంటే అవి మనకు కొంచెం ఎక్కువ ఉండాలి. ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ పర్లేదు, మన చాయిస్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అలా అవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. దాంట్లోనే ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వాటిని కూడా కొంచెం కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే మనం ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వీటిని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మన రుచికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు కొంచెం వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వాటిని కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ముందు వేస్తే అవి కొంచెం తొందరగా మగ్గిపోతే దాని పచ్చివాసన ఉండదు. దాని తర్వాత మనకు తగ్గట్టు ఎంత కావాలో అంత కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత రుచికి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని 1/4గా కట్ చేసి ఈ గ్రేవీలోకి ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ధనియాల పొడి, ఇంకంటే కొంచెం మటన్ మసాలా యూజ్ చేస్తున్నా టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం దీంట్లో వేసుకుంటే మనకి చికెన్, మటన్, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను కొంచెం మటన్ మసాలా వేసుకున్నాను. ఇది 1/4గా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఆ ఫ్రైలో వేసుకుంటున్నాం. అది సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. బాయిల్ విత్ ఎగ్ విత్ ఫ్రై అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. మీ సపోర్ట్ ఇస్తూ ఉంటే నాకు కూడా చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర జల్లుకొని సిమ్లో పెట్టుకొని ఎగ్స్ వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సర్వ్ చేసుకుంటే అయిపోతుంది.